హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ హైకోర్టు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి మన ఎలిజిబుల్ ఉన్న అందరికీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేసుకోండి ఒకసారి. మంచి పే స్కేల్తో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 24,000 అని చూపించాడు, కానీ యాక్చువల్లీ అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని 35,000 వస్తుంది. 35,000 టు 72,000 వరకు ఇచ్చాడు. ఇక్కడ అప్లికేషన్ మొత్తం మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ మన డేట్ వచ్చేసి ఈ నెల జనవరి 8 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో అందరూ అలర్ట్గా ఉండండి, ప్రిపరేషన్ గట్టిగా చేసుకోండి, పక్కా జాబ్ వస్తుంది ఇది. ఎందుకంటే ఇది 1 ఇయర్కి ఒకసారి వచ్చే నోటిఫికేషన్ కాబట్టి. సో మీరు ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నెల లాస్ట్ 31st వరకు మనకు అప్లికేషన్ ఛాన్స్ ఉంది. ఈ 31 తారీఖు వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ హాల్ టికెట్ అనేది మనకి ఇంకా డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు. మొత్తం అప్లికేషన్ అంతా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి డేట్ మొత్తం అనౌన్స్మెంట్ అయితే ఏం చేయలేదు. ఎగ్జామ్ అయితే ఏప్రిల్లో ఉంటుందని చెప్పారు ఫ్రెండ్స్, మెన్షన్ చేశాడు. ఇంకా మనకి ఈ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పోస్టులన్నీ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చాడు. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని అనేది మొత్తం మెన్షన్ చేశాడు. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం మీకు వివరిస్తాను, చూద్దురు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉంటే చాలు ఫ్రెండ్స్. అది ఏదైనా సరే, బీఏ కానీ బీఎస్సీ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా సరే డిగ్రీ ఉంటే చాలు. ఇంకా ఎటువంటి అడిషనల్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. మనకి డిగ్రీ ఒకటి ఉంటే చాలని మెన్షన్ చేశాడు గట్టిగా. సో మన డిగ్రీ చేసిన వాళ్ళు చాలామంది అప్లికేషన్ పెట్టుకోండి, మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి స్టార్ట్. 18+ ఉన్న వాళ్ళు అందరూ అప్లికేషన్కి అర్హులు. 34 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ పెట్టాడు, కానీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇంకా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చాడు. సో మనకు 39 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకు 44 ఇయర్స్ ఇచ్చారు. చాలా ఎక్కువనే ఇచ్చాడు ఏజ్ కూడా. సో మనం ఎగ్జామినేషన్ అనేది, ఇంకా ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అంటే ఆఫ్లైన్ ఉండదు, ఆన్లైన్లో రాయాలి. అంటే కంప్యూటర్ బేస్లో ఉంటుంది మొత్తం ఎగ్జామినేషన్ అనేది. మొత్తం మనకు 100 క్వశ్చన్స్ ఇస్తాడు. 60 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి, ఒక 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అని పెట్టాడు. అండ్ ఒక 2 hours టైం ఇస్తాడు ఎగ్జామ్కి. సో అంతే, ఇంకా మనకి జనరల్ నాలెడ్జ్లో ఏమి మ్యాథ్స్ ఇవన్నీ ఏముండవు. సో జనరల్గా మనకి హిస్టరీ, పాలిటిక్స్ ఇవే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇంకా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మంచి నోటిఫికేషన్ ఇది, ఈజీగా ఉంటుంది, కానీ గట్టిగా ప్రిపేర్ అయితే కొడతాము. ఆల్రెడీ మనం గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిన వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి మన ఓసీబీసీ వాళ్ళకైతే 600 ఇచ్చాడు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 ఇచ్చాడు. ఈ ఎగ్జామినేషన్ అనేది ఒకసారి ఆన్లైన్లో, ఫీజు మొత్తం ఆన్లైన్లో ఉంటుంది, అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. అండ్ వన్స్ ఒకసారి పే చేసామంటే మళ్ళీ రీఫండ్ అనేది ఉండదు, అది అందరికి తెలిసిందే. ఇక మనం ఎగ్జామ్ రాసాక మెరిట్ లిస్ట్ని బట్టి 1:3 ప్రకారం మనకి, సారీ ఫ్రెండ్స్, దీనిలో ఇంటర్వ్యూ ఉండదు. ఇంటర్వ్యూ లేని జాబ్ ఇది, డైరెక్ట్ మెరిట్ ద్వారా జాబ్ ఇచ్చేస్తారు, ఇంటర్వ్యూ లేకుండా ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోండి. మీరు ఆల్రెడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఇంకా చూసుకుంటే మనకి 4th to 7th వరకు మన డిస్టిక్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలని ఇచ్చాడు. అంటే చదువుకోవాలి, వేరే డిస్టిక్లో చదువుకునే వాళ్ళు అర్హులు కాదు. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇలా ఈ నెంబర్ కూడా ఇచ్చాడు, అండ్ ప్లస్ కామెంట్ చేయండి, ఏమున్నా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఈ వేకెన్సీస్ ఆదిలాబాద్లో ఒకటి ఇచ్చాడు, ఒకటి ఉమెన్ అని పెట్టాడు. అంటే అలాగే భద్రాద్రిలో 3 పెట్టాడు పోస్టులు, హైదరాబాద్లో 3 పెట్టాడు, జగిత్యాలలో 4 పెట్టాడు, భద్రాద్రి కొత్తగూడెంలో 3 పోస్టులు ఇచ్చాడు. అలాగే సిబిఐ హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో 1 పోస్ట్ ఉంది. అలాగే కోర్ట్ హైదరాబాద్ సివిల్ కోస్ట్ ఒకటి ఇచ్చాడు, హన్మకొండలో 1 ఇచ్చాడు, జగిత్యాలలో 1 ఇచ్చాడు, జనగాంలో 3 ఇచ్చాడు, జయశంకర్ భూపాలపల్లి 1 ఇచ్చాడు, ఖమ్మంలో 1 ఇచ్చాడు, కొమరం భీం ఆసిఫాబాద్లో 1 ఇచ్చాడు, మహబూబాబాద్లో 2 ఇచ్చాడు, మహబూబ్ నగర్లో 1 ఇచ్చాడు, మంచిర్యాలలో 2 పోస్టులు ఇచ్చాడు, మెదక్లో 1 ఇచ్చాడు,
మేడ్చల్ మల్కాజ్గిరిలో 3 ఇచ్చాడు, ములుగులో 1 ఇచ్చాడు, నాగర్ కర్నూల్లో వచ్చేసి 2 ఇచ్చాడు, నల్గొండలో 4 ఇచ్చాడు, అలాగే నిజామాబాద్లో వచ్చేసి 4 ఇచ్చాడు, రాజన్న సిరిసిల్ల 2 ఇచ్చాడు, రంగారెడ్డి జిల్లాలో వచ్చేసి మనకి ఎక్కువ ఇచ్చాడు ఫ్రెండ్స్, ఒక 11 ఇచ్చాడు. అందులో ఉమెన్స్కి 4 ఇచ్చాడు. సంగారెడ్డిలో వచ్చేసి పోస్టులు 1 ఉన్నది. సిద్దిపేటలో వచ్చేసి ఒక 5 ఉన్నాయి. సూర్యాపేటలో వచ్చేసి పోస్టులు 4 ఉన్నాయి. వికారాబాద్లో వచ్చేసి 1 ఉంది. వరంగల్లో వచ్చేసి 3 ఉన్నాయి. ఇంకా యాదాద్రి భువనగిరిలో 2 ఇచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ జిల్లాల వారీగా పోస్టులు ఉన్నాయి. సో మీరు తప్పకుండా ప్రిపరేషన్ అయ్యి ఎటువంటి అంటే మనకి ఎలాగో ఏప్రిల్లో ఉంది కాబట్టి మంచి ఈ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి. మీరు మిస్ అవ్వకండి, ఏదో లైట్ తీసుకోకండి, ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అనుకుంటే మన కాంపిటీషన్ ఇప్పటికే దూలు తీరిపోతుంది. కాబట్టి మీరందరూ జాబ్ కొడతారని హోప్తో ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ బాయ్.